నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు పట్టణంలో రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న చిత్తూరు ప్రజలు. గడచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చిత్తూరు రోడ్లు పునరుద్ధరణ విషయంలో విఫలమైనది అని చెప్పడానికి చిత్తూరు నగర రోడ్లే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇటీవల కాలంలో పడ్డ వర్షాలకు చిత్తూరు రూరల్ మరియు అర్బన్కు సంబంధించిన పలు ప్రాముఖ్యమైన రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, గుంతలుగా ఉన్న రోడ్ల మీద వాన నీరు నిండడంతో ద్విచక్రవాహనదారులు క్రింద పడ్డారన్న సమాచారం. ఇక పరిశీలనకొస్తే జిల్లా కోర్టు సముదాయము డౌన్ నుండి గాంధీ రోడ్డు వరకు, పత్తి జనరల్ స్టోర్ సర్కిల్ వద్ద, ఇటు ఎంఎస్ఆర్ సినిమా హాల్ నుండి జాయ్ అలుకాస్ మీదుగా పాత బస్టాండ్ వెళ్ళు మార్గంలో జాయ్ అలుకాస్ వద్ద రోడ్లు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరువారం సమీపానగల 4 రోడ్ల జంక్షన్ వద్ద, గుడియాతం మార్గం మలుపు దగ్గర రోడ్లు సరిగ్గా లేని కారణాన వర్షం పడితే రోడ్డు చెరువుని తలిపిస్తుంది. బార్గెట్స్ కూడా లేని పక్షంలో రోడ్డు అధిక శాతం గుంటల వలన ట్రాక్టర్లు ద్విచక్రవాహనాలు క్రింద పడుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. రోడ్ల మరమ్మత్తు విషయంలో ప్రభుత్వ చర్యల కొరకు ఎదురు చూస్తున్న చిత్తూరు ప్రజలు త్వరగా నగర రోడ్ల విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుని పక్షాన ఈ వర్షాకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిత్తూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.